హాయ్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు రథసప్తమి స్పెషల్. అందరూ రథసప్తమి పూజ చేసుకున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ ఒకేలా చేసుకోవాలని ఏం లేదు. మనకి మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేనైతే నా రథసప్తమి పూజని ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, మామూలుగా రథసప్తమి ఎందుకు చేస్తారు? మనం సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ గొబ్బెమ్మలన్నీ పిడకలుగా చేసి మనము ఈరోజు సూర్యునికి ఆ పిడకలతోనే మనం పొంగల్ చేయాలి. చూడండి, తులసమ్మ ఎదురుగా, సూర్యునికి ఎదురుగా మనము ఈ పిడకలు చేయాలి. ఆ పిడకలతోనే మనం పొంగలి చేయాలి. యాక్చువల్గా అలా కుదరని వాళ్ళు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళందరికీ పిడకలు దొరకాలని లేదు, అలా పిడకలతో చేయడానికి కూడా అవైలబిలిటీ కూడా ఉండకపోవచ్చు. అందుకని చక్కగా నీట్గా పొద్దున్నే ఉదయం లేచి బయటంతా వాకిలి తుడిచి ముగ్గేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటే చాలు. తులసమ్మ దగ్గర ఇంట్లో మొత్తం అంతా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ సూర్యదేవునికి నమస్కారం చేసుకొని అలాగే అందరి దేవుళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి, మా వాకిట్లో ముగ్గు వేసుకొని ఆ తర్వాత తులసమ్మకు పూజ చేసుకున్నాను. చూడండి, నాకు తోచినట్టు నేను చేసుకున్నాను మనస్ఫూర్తిగా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఆ తర్వాత మా పూజా మందిరంలో నేను మా దేవుళ్ళకు పూజ చేసుకున్నాను. చూడండి, ఇది మా పూజ గది. చూడండి, నాకు నచ్చిన విధంగా పొంగలి చేసి ప్రసాదంగా పెట్టి అందరి దేవుళ్ళకు పూలు పెట్టి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి తర్వాత పూలు పెట్టి దీపం వెలిగించి ప్రసాదం పెట్టాను. చూడండి, ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకుంటే అది ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, ఇది మా పూజ గది. చూడండి, ఆ దేవుళ్ళని ఇలా అలంకరించుకొని పువ్వులతో చూసారా, దీపాలు పెట్టుకొని స్వామివారికి ప్రసాదం పెట్టాను. చూడండి, బెల్లము, పటికి బెల్లము, పొంగలి, అరటిపళ్ళు నాకు తోచిన విధంగా నేను చేసుకున్నాను. ఎందుకంటే అందరికీ పల్లెటూరులో ఉన్నట్టు దొరకవు కదా సిటీల్లో ఉండే వాళ్ళకి. కాబట్టి అది టైం కూడా కుదరాలి. కాబట్టి మనకి నచ్చిన విధంగా మనం పూజ చేసుకోవచ్చు. చూసారా, మీరు కూడా మీకు నచ్చిన విధంగా పూజ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. మా పూజ గది, మా పూజా విధానం కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.